Hello friends, welcome back my channel. Friends, DRDO. So DRDO లో రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ DRDO. సో ఈ DRDO లో సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇది వెబ్సైట్. సో ఇందులో అయితే మనకి సైంటిస్ట్ బి పోస్టులు అయితే వచ్చాయి. సో కంప్లీట్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ రెండు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే RSC ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ సైంటిస్ట్ పోస్ట్ ఇన్ ద DRDS క్యాడర్ ఆఫ్ DRDO. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 9 మే 2025 వరకు టైం ఉంది మనకి. ఇక కింద డిప్యుటేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ డి కూడా ఉన్నాయి, రేడియాలజీ. కానీ ఇది డిప్యుటేషన్ మీద తీసుకుంటారు, అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. అయితే ఇది ఇది ఎవరైనా ఓపెన్ కేటగిరీ, ఇది అంటే ఓపెన్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. అలాగే పే ఈక్వలెన్స్ క్రైటీరియా, అప్లై ఇయర్ అని ఉన్నాయి కదా. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం మనం. సో ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి 9th మే 2025 ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ DRDO. ఇది ఫుల్ అడ్వర్టైజ్మెంట్. ఇది ఏం పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ పోస్ట్ వచ్చేసి వేకెన్సీ ఒకటైతే ఉంది. నావల్ ఆర్కిటెక్చర్, మెరీన్ సివిల్ ఇంజనీరింగ్, ఇది పోస్ట్ సైంటిస్ట్ కేటగిరీలో. ఇక్కడ సైంటిస్ట్ F లెవెల్ అంటారు దీన్ని. సో సాలరీ వచ్చేసి 1,31,000 ఉంటుంది. లెవెల్ 13A అంటారు 7th పే కమిషన్ ప్రకారం. వేకెన్సీ అయితే ఒకటి ఉంది. ఇక దీని క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ నావల్ ఆర్కిటెక్చర్, మెరీన్ సివిల్ ఇంజనీరింగ్. మినిమం 13 years ఎక్స్పీరియన్స్ అయితే రీసెర్చ్ లో ఉండాలి ఆర్ డిజైన్ డెవలప్మెంట్ లో. సో ఈక్వలెంట్ ఎవరు ఉండాలంటే, అంటే ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నావల్ ఇంజనీరింగ్ అని ఉండాలి, నావల్ ఆర్కిటెక్చర్ అని ఉండాలి, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ ఉండాలి, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ అని ఉండాలి, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరీన్ ఇంజనీరింగ్ అని ఉండాలి, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ ఉండాలి, మెరీన్ ఇంజనీరింగ్ ఉండాలి, ఓషనోగ్రఫీ ఇంజనీరింగ్ ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఇట్లా అంటే దీని రిలేటెడ్ ఈ సబ్జెక్ట్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇది ఈ పోస్ట్. ఇక సైంటిస్ట్ ఈ లెవెల్ 1,23,100 రూపాయలు అయితే ఉంది. ఇది 7th పే కమిషన్ ప్రకారం 13 అంటారు లెవెల్. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా నావల్ ఆర్కిటెక్చర్, మెరీన్ సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా అందులోనే జాబ్ ఉంది. కాబట్టి కేటగిరీ వచ్చేసి ఇది ఈ లెవెల్, పైన ఉన్నది F లెవెల్. క్వాలిఫికేషన్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, నావల్ ఆర్కిటెక్చర్, మెరీన్ సివిల్ ఇంజనీరింగ్. సేమ్ ఇవి కూడా సేమ్ కేటగిరీలోకి వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పోస్ట్ అయితే ఉంది. ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఉంది, ఈ కేటగిరీలో, సైంటిస్ట్ ఈ కేటగిరీలో. దీనికి కూడా సేమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి తెలిసి ఉండాలి. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఉంది. సేమ్ ఇది కూడా ఇందులో మెటీరియల్ సంబంధించిన సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకపోతే మెటలాజికల్ ఇంజనీరింగ్ తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్. ఇది కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్. సో ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ సబ్జెక్ట్ లో 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ డి లెవెల్, సైంటిస్ట్ డి లెవెల్. దీనికి వచ్చేసి 78,800 ఉంటుంది. లెవెల్ 12th అంటారు దీన్ని 7th పే కమిషన్ ప్రకారం. టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. అంటే ఇందులో ఒక్కొక్క పోస్ట్ చూస్తే ఇక్కడ కూడా చూసినా కూడా టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. అందులో డివైడ్ చేశారు. సేమ్ ఇది కూడా అంతే. ఇందులో కూడా ఫస్ట్ ఒక పోస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. సో అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్ కెమికల్ ఇంజనీరింగ్. ఇది కూడా ఇంజనీరింగ్, టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ లో చేస్తుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఒకటి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, 7 years ఎక్స్పీరియన్స్. అలాగే మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ. ఇక నెక్స్ట్ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 2 వచ్చేసి ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అందులోనే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఇక నెక్స్ట్ 2 పోస్టులు వచ్చేసి మెకానికల్ ఏరోస్పేస్ లో కూడా సేమ్ పోస్టులు ఉంటాయి. ఇవి కూడా మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఒక పోస్ట్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ లో టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మినిమం 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒక పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇది కూడా డిగ్రీ అదే ఉండాలి. ఇక 2 పోస్టులు వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్. ఇది కూడా మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ ద సెకండ్ షెడ్యూల్. సో ఇది చేసి ఉండాలి మెడికల్ యాక్ట్ ప్రకారం. ఇక 4 పోస్టులు వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవి కంప్లీట్ పోస్టులు. ఆల్మోస్ట్ మనం పోస్టులు చూస్తే 30 పోస్టుల వరకు కనిపిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 9th May వరకు టైం ఇచ్చారు మనకి. సో ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మనకి 2 years, 3 years, 5 years ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years ఆఫ్ వెయిటేజ్ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే మెడిసిన్ లో 3 years వెయిటేజ్ ఇస్తారు. డాక్టరేట్ డిగ్రీ ఉంటే ఇంజనీరింగ్ లో 4 years వెయిటేజ్ ఇస్తారు. వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. అలాగే ఏజ్ ఫర్ క్యాండిడేట్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ వరకు 50 years డిఈఎఫ్ ఇచ్చారు. సి సైంటిస్ట్ కి వచ్చి 40 years ఇచ్చారు ఏజ్ లిమిట్. అలాగే ఏజ్ లిమిట్ అనేది జనరల్ గా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఓకే, ఇది అప్లై చేసేవాళ్ళు ఎవరు అప్లై చేసేవాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇక అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ కి అయితే నాన్ రిఫండబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్ అప్లికేషన్ ఫీ 100 rupees అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే లేదు. ఇక స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ అనేది కామన్ గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 1 post కి 24 మంది తీసుకుంటారు. 2-3 post కి 48, 4-6 కి 72 ఇట్లా వేరియేషన్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూకి ఇది ప్రిలిమినరీకి పిలుస్తారు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి రేషియో, పర్సనల్ ఇంటర్వ్యూ పిలిచేది ఈ రేషియోలో పిలుస్తారు. అన్ని డీటెయిల్గా ఇచ్చేశారు. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా ఉన్నాయి. అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎనీ ఎంక్వైరీ ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్స్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక అప్లై చేసేది ఎలాగంటే ఇక్కడ అప్లై హియర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ నేము, ఎంటర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేస్తారు. రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసిన మీకు మెయిల్ కన్ఫర్మేషన్ లేదా ఫోన్కి కన్ఫర్మేషన్ కానీ వస్తుంది. అది చేసిన తర్వాత మీరు నెక్స్ట్ లాగిన్ అవుతారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, 10th రోల్ నెంబరు, 10th పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇదంతా అయిపోయిన తర్వాత లాగిన్ చేస్తారు. లాగిన్ చేసేసి మీ మొబైల్ నెంబర్తో ఆర్ ఈమెయిల్ అడ్రస్తో ఆర్ వీటితోటి మీరు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో సైంటిస్ట్ పోస్టులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అప్లై చేసుకోండి. ఇక్కడ డిఆర్డిఓ అంటే అది ఎక్కడైనా ఇవ్వచ్చు పోస్టింగ్ అనేది ఇండియాలో. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.